విజయ. నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి నేను బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేస్తున్నానండి, వాష్ చేద్దామని. రేపు ఏకాదశి కదా, లక్షవారం. సో నేను సాయిబాబా పూజ చేసుకుందాం అని అనుకుంటున్నానండి. అందుకనేసి బెడ్షీట్లు అన్నీ చేంజ్ చేసి ఈరోజు వాష్ చేసేద్దామని తీసానమాట. అండ్ అలాగే ఈ పరుపు మేము ఫ్లిప్కార్ట్లో బుక్ చేసామండి. మినిమం ఒక 3-4 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. సో ఆఫర్లో బుక్ చేశారు మా వారు. చాలా బాగుందండి క్వాలిటీ అయితే. ఇదిగోండి ఇలా మెత్తగా ఉంటుంది, స్పాంజ్ లాగా. సో దాంతోపాటు ఇది కూడా ఆన్లైన్లో బుక్ చేశారండి పరుపుకి. మా పాప అప్పుడు చిన్నది కదా, ఒకవేళ టాయిలెట్ అటు వెళ్ళినా సరే పరుపు పాడవకుండా ఉంటుందండి. వాటర్ ప్రూఫ్ అండి ఇది, చాలా బాగుంది. ఇది కూడా దాంతోనే కొన్నాము. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇది నేను ఎక్కువ వాష్ చేయనండి, 2 monthsకి ఒకసారి వాష్ చేస్తాను. ఎక్కువ వాష్ చేస్తే ఏటవుతుందంటే లోపలిది పోతుంది కదండి, అందుకని ఎక్కువ వాష్ చేయను. మెయిన్ బెడ్షీట్లే తీసి వాష్ చేస్తాను నెల నేను. ఇవి ఎక్కువ వాష్ చేస్తే పోతాయంట, అందుకని 2 monthsకి ఒకసారి వాష్ చేస్తాను అనమాట. బాగుందండి, కలర్ కూడా నాకు బాగా నచ్చింది. దుప్పటి బెడ్షీట్ వేయకపోయినా బాగానే ఉంటుందండి, కానీ బెడ్షీట్ వేయకపోతే పిల్లలు పాడు చేసేస్తారు కదా దీన్ని, అందుకనేసి అనమాట. అండ్ అలాగే మీ అందరూ కూడా వారం బెడ్షీట్లు చేంజ్ చేస్తారండి. నేనైతే వారం చేంజ్ చేస్తానండి, లేకపోతే మనకు కనిపించిన డస్ట్ అంతా దీని మీద ఉంటుంది. అందులో ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, మన చెమటాట అంటుకుంటుంది కదా, ఇంకా బ్యాక్టీరియా చేరిపోతుంది అనమాట. అందుకని మార్చేస్తున్నాను అనమాట. అండ్ అలాగే మీ అందరూ నా వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు ముందుగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.